ఈ వీడియో కనుక మా పిల్లలు చూసినారా అంటే నన్ను మామూలుగా తిట్టారు. ఇంకా నువ్వేమో బాగా చిన్నప్పుడు ఎంజాయ్ చేసుకుంటూ స్కూల్లో అన్ని బాగానే తిన్నావు, మమ్మల్ని ఏమో బయట తిండి ఏమి తిననియో మమ్మీ అనేసి ఇంకా గొడవకేసుకుంటారు. సో వాళ్ళు లేరు నేను వీడియో తీసినప్పుడు, ఆడియో చెప్పేటప్పుడు కూడా. ఇవి 8 అవర్స్ నానబెట్టిన అలసందలండి. వెదర్ డల్ గా ఉందనేసి నేను వడలు చేద్దామనేసి నానబెట్టేశాను. సో ఇప్పుడు రోట్లో వేసి రుబ్బుకుందాము. నేను ఇంట్లో ఎప్పుడు అలసంద వడలు చేసినా నాకు చిన్నప్పటికి జ్ఞాపకం ఒకటి గుర్తుకొస్తుందండి. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మా నాయనమ్మ మాకు డబ్బులు ఇచ్చేది ఏమైనా కొనుక్కొని తినమనేసి. సో దారిలో అక్కడ అలసంద వడలు కొనుక్కొని తినేవాళ్ళము. చాలా టేస్టీగా అనిపించేటువంటి. నాకు ఆ టేస్ట్ గుర్తుకొచ్చినప్పుడల్లా నేను ఇంట్లో ఇలాంటి వడ తయారు చేసుకొని తింటూ ఉంటాను. ఇందులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కి ఏం ఎఫెక్ట్ ఉండదు. ఒక డీప్ ఫ్రై ఒకటి చేస్తున్నామనే కానీ ఆయిల్ ఎక్కువ పీల్చుకోవండి ఈ వడలు. టేస్ట్ చాలా బాగుంటాయి. ఇది రాయలసీమ స్పెషల్ అండి. దీని కాంబినేషన్ నాటుకోడి కర్రీ, అలాగే మటన్ లోకి. నేను నాన్ వెజ్ తినను కాబట్టి వడలు తయారు చేసుకొని తింటూ ఉంటాను. మీకు కూడా చిన్నప్పటి మెమరీస్ ఉంటే ఏమైనా నాతో షేర్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.